ఓకే. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం బైబిల్ తెరిచి ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుదాం. అయ్యగారు చదవాలా? చదవాలి తల్లి. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు బడినట్టుగా వారికి కనబడి వారిలో ప్రతి ఒక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపులు నుండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతీయులు, యూదియా, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పుంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, ఇత్రీయులు, అరాబీయులు మొదలైన మనందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా. ప్రార్థన చేద్దాం. ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి అని దేవుని మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరం కలిసి 10 నిమిషాలని వాక్యాన్ని చర్చించుకోవచ్చు. ఏ ఉద్దేశంతో ఈ సంకల్పం సత్యం మీరు గ్రంథస్థం చేశారు. ఆ ఉద్దేశ క్రమంలో ఉంచినప్పుడు ఈ లేఖన సత్యాలు సరిగా గ్రహించినట్లుగా మమ్మల్ని బలపరచండి. అందరికి అవసరమైన సత్యం సందేశం ఈ యొక్క ప్రార్థిస్తాము. దేవా మీ వాక్యంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు చాలా ప్రార్థిస్తుంది. ఆయనను పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు మేము సర్వసత్యంలో చూపించి మీరు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఇంకా ప్రభావం తండ్రి మమ్మను మీ వాక్యం ఆలోచిస్తుండగా మరింత లోతైన సత్యం వరకు మమ్మల్ని బలపరచండి. ఈ సహాయం కొరకు ప్రత్యేకించి దేవా ఈ లేఖనాలు మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని లోతైన సత్యంలో నడిపించమని అన్నాడు. దేవా నీ ముందున్న ప్రజల యొక్క అంతరంగాన్ని ఎరిగి వారితో మాట్లాడిన దేవుడు మీరే కదా. ఈ రోజు కూడా ఇది స్థలంలో కూర్చున్నాం. దేవా ఈ యొక్క ఆన్లైన్ డివైస్ వేదికగా చేసుకుని దేవా ఎంతమంది అయితే డివైస్ మీద కూర్చుని వాడుతున్నారు అందరితో కూడా ఒక్కరు కూడా లేఖన సత్యాలు తేటగా గ్రహించగలిగి రూపం మెండుగా దయచేయండి. మళ్ళీ చూపిస్తుంది యేసు నామములో ప్రార్థన చేస్తుంది. ఆమేన్.
ఓకే, మరి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ఈ 2వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు కూడా ఒక పారాగ్రాఫ్ గా మనకి ఇవ్వబడ్డాయి. ఈ మొదటి 4 వచనాల్లో నుంచి కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ సందర్భంలో ఆలోచించబోతూ ఉన్నాం. మరోసారి ఈ 4 వచనాలను మనం చూస్తే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మీరు గమనిస్తే గనక ఆ వచనాల్లో ఒక కాలం కనబడుతుంది. ఎప్పుడు అనంటే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అనేటువంటి ఒక కాలమానాన్ని సూచించే పదం మనకు అక్కడ కనిపిస్తా ఉంది. అసలు పెంతెకొస్తు అనేటువంటి ఆ పదము యొక్క అర్థం ఏమిటి? దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే గనక, పెంతెకొస్తు అనేటువంటి పదమును యొక్క అర్థం మీరు చాలా సార్లు విన్నారు కదా, మాట్లాడండి మీరు కూడా. అంతకుముందు మీకు చాలా సార్లు చెప్పాం పెంతెకొస్తు అంటే అర్థం ఏంటో. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకే. పెంతెకొస్తు అంటే 50 మీ వాయిస్ కట్ అవుతుంది. మరోసారి చెప్పండి. 50 అని అర్థం. ఓకే, వెరీ గుడ్. పెంతెకొస్తు అనే పదము పెంటాకోస్ట్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని అర్థం 50వ అని అర్థం. కాబట్టి ఈ యొక్క పదము గ్రీకు పదము, ఇది పెంటాకోస్ట్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం 50వ అని అర్థం అన్నమాట. 50వ అని అంటే ఏదో ఒక కౌంటింగ్ ని మనకు చెప్తున్నట్లుగా ఆ పదం ఉంది కనుక, అసలు ఈ పదాన్ని ఎందుకని ఉపయోగించారు? అసలు 50వ అంటే దేనికి సంబంధించి 50వ అనేటువంటిది మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. 50వ రోజు అంటే దేనికి సంబంధించి 50వ రోజు అనేది మనం ఆలోచించినప్పుడు, ఈ పెంతెకొస్తు అనేటువంటి పదం యొక్క సరైనటువంటి అర్థ వివరణ మనకు సరిగా బోధపడుతుంది. 50వ దినము అనగా పాత నిబంధన ప్రకారం మనం చూడగలిగితే 14వ తారీఖు శుక్రవారం సాయంత్రము వారు పస్కాను ఆచరిస్తారు. 15వ తారీఖు శనివారం వారు విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. ఇక ఆ రోజు నుంచి వారు పులియన్ రొట్టెల పండుగను ఆచరిస్తారు అనేటువంటి విషయం కూడా మాట్లాడుకున్నాం. ఇక 16వ తారీఖు ఆదివారం, ఆ రోజు వారు ఏం చేస్తారంటే ప్రథమ ఫలము అనేటువంటి ఆ ప్రథమ ఫలము యొక్క అర్పణ, అనగా మొదటి పన యొక్క అర్పణ వారు అర్పిస్తారు. ఇది ఆల్రెడీ మనం మొదటి అధ్యాయం మాట్లాడుకున్నప్పుడే మాట్లాడుకున్నాం. ఈ మొదటి పన అర్పించినటువంటి రోజు ఆదివారం. ఆ రోజు మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. 7 వారాలు లెక్కించాలి అనగా ఆదివారం నుండి శనివారం వరకు ఒక వారం అయితే 7 × 7 49 రోజులు. ఆ రోజు కూడా ఏ రోజు వస్తుంది అని అంటే కనుక విశ్రాంతి దినం అనగా శనివార దినం వస్తుంది. దానికి ప్లస్ ఒక రోజు అంటే మరుసటి దినము, విశ్రాంతి దినమునకు 7వ విశ్రాంతి దినమునకు మరుసటి దినము అని లేఖనాల్లో మనం చదువుతాం. ఆ దినం ఏ రోజు వస్తుందంటే ఆదివారం. ఆదివారమున 50వ దినము అనేటువంటి మాటగా మనం చూడగలం. కాబట్టి గమనిస్తే ఈ యొక్క ప్రథమ ఫలముల పండగ అయిపోయిన తరువాత వచ్చిన 50వ దినం. 50వ దినం అనగా అర్థం ఏంటి? పాత నిబంధన ప్రకారం ప్రథమ ఫలముల పండగ జరిగినటువంటి తర్వాత వచ్చే 50వ రోజు అన్నమాట.
ఆ రోజు నుంచే 7 వారాలు లెక్కించబడితే ఆ 50వ రోజు ఏదైతే ఉందో ఆ 50వ రోజున దాన్ని ఏమనన్నారు అని అంటే కనుక పెంతుకోస్తు పండగ దినము అని అన్నారు. అందుకనే 50వ అనే అర్థం వచ్చేటువంటి ఆ మాటతో దానికి పెంతుకోస్తు అనేటువంటి ఆ పదం దానికి ఆపాదించడం జరిగింది. అపోస్తలుల కార్యం ప్రకారంగా మనం చూసినట్లయితే గనక మరి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడి పునరుద్ధానం తర్వాత అన్నమాట. శ్రమపడిన తర్వాత అనంటే పునరుద్ధానం తర్వాత 40 దినాల వరకు వారికి కనిపించాడు. 40వ రోజున ఆయన ఆరోహణడే వెళ్ళాడు. ఆయన వెళ్ళిన 10 దినాలకు అనగా ఆయన ఆరోహణడై వెళ్ళినటువంటి 10 దినాలకు 10వ రోజున అది పెంతెకోస్తు అనేటువంటి పండగ రోజు. ఆ రోజుకి 50 రోజులైంది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి పాత నిబంధన ప్రకారంగా మనం చూసినప్పుడు ప్రథమ ఫలము అర్పణ జరిగినటువంటి తర్వాత ఆ ఆదివారం మొదలుకొని మళ్ళా వచ్చే 50వ దినం అది కూడా ఆదివారమే వస్తది. ఆ రోజు వరకు కూడా కౌంట్ చేస్తారు కనుక 50 రోజులు స్పష్టంగా కౌంట్ చేయాలి కనుక ఆ పండగకి ఏమని పేరు పెట్టారంటే పెంతెకోస్తు పండుగ అని పేరు పెట్టారు. క్రొత్త నిబంధనలో అపోస్తల కార్య ప్రకారంగా కూడా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అనేటువంటిది దేని నెరవేర్పు మీకు చాలా వివరంగా చెప్పాను. ప్రథమ ఫలము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ మరణించి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలము అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ఆయనే ప్రథమ ఫలం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అని అంటే గనక 16వ తారీఖు జరగాల్సినటువంటి ప్రథమ ఫలముల పండగ ఏదైతే ఉందో అది క్రీస్తు పునరుద్ధానంలో నెరవేర్చబడింది కనుక ఆ రోజు మొదలుకొని 40 రోజులు కౌంట్ చేసిన తర్వాత 40వ రోజున ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినటువంటి 10 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందుకే 40 + 10 50 అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విధంగా 50వ దినం అనేటువంటి కౌంట్ చేయబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఇంతకీ పెంతెకోస్తు రోజు ఏం జరిగింది? ఎందుకు పెంతెకోస్తు పండుగ అనేటువంటిది చేయడానికి కారణం ఏమిటి అనేది ఇక్కడ మనం కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అసలు పెంతెకోస్తు అనేటువంటి పండుగ యొక్క మూలం ఏమిటి? ఇక్కడ మీరు ఆలోచించగలిగినట్లయితే గనక పస్కా అనేటువంటి పండగ ఎందుకు చేస్తున్నారు? దాని వెనుకున్న కారణం ఏంటి చెప్పండి? మాట్లాడాలి. క్రీస్తు చనిపోవడానికి కారణం బట్టి పాత నిబంధన ప్రకారం చెప్పండి. కొత్త నిబంధన ప్రకారం కాదు కానీ పాత నిబంధన ప్రకారం చెప్పండి. పస్కా పండుగ ఎందుకు చేస్తున్నారు? ఆచరించడానికి కారణం ఏమిటి? మీకు తెలీదా ఎవరికి పస్కా పండుగ ఎందుకు చేస్తున్నారు? ఎన్నోసార్లు చెప్పాం కదా మీకు. ఒకసారి అందరూ మాట్లాడండి. మీరు కనిపించండి. అసలు మీరు ఉన్నారా డివైస్ల ముందు? ఎంతమంది ఉంది? మరి మిగతా వాళ్ళు ఎవరు లేరు. సునీత, మిగతా వాళ్ళు
మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి ఆన్ చేయండి. మీరు డివైస్ ముందు ఉన్నారా, లేకపోతే మీరు ఆన్ చే అది పెట్టేసి అక్కడ కూర్చున్నారా? దేనికి స్పందించరు, ఉన్నారో లేదో తెలియదు మాకు. దేనికి మాట్లాడరు మీరు? ఎన్నిసార్లు మీకు చెప్పలేదు నిర్గమకాండం 12 అధ్యాయంలో పస్కా పండుగ గురించి? పస్కా పండుగ ఎందుకు చేస్తారు అని అంటే ఎవరు మాట్లాడరు పాత నిబంధన ప్రకారం? అసలు మీరు ఎంతవరకు ఫాలో అవ్వగలుగుతున్నారు నాకు అర్థం అవట్లేదు. చింతమని తెలీదా పస్కా పండుగ ఎందుకు చేస్తారో? 40 దినములు అంటే అన్నయ్య చంపడిన తర్వాత పాత నిబంధన ప్రకారం పస్కా పండుగ గురించి మాట్లాడుతున్నాను. దేన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారు పస్కా చేస్తున్నారు? నిర్గమకాండం 12వ అధ్యాయం తీయండి. మిగతా వాళ్ళు ఎవరు లేరు కదా? జానకమ్మ లేరు, నీలిమ లేరు. ఉంటే మరి దేనికి మాట్లాడరేటమ్మా? అర్థమవుతుందో అర్థం లేదో ఏదోటి మాకు తెలియాలి కదా, ఏదోటి చెప్పాలి కదా. తీసారా 12వ అధ్యాయం? నిర్గమకాండం 12వ అధ్యాయం తీసారా? ఏముంది 12వ అధ్యాయం తీసినప్పుడైనా గుర్తు రావాలి కదా మీకు. ఏముంది నిర్గమకాండం 12వ అధ్యాయంలో? మరొక గొర్రె పిల్లను వధించాలి. ఆ రాత్రి ఏం జరిగింది? పన్నెండవ వచనం, 11, 12 వచనాలు చూడండి. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకుని చెప్పులు కడుక్కుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశం మనుషుల్లో గాని జంతువుల్లో గాని తొలి సంతతిపై హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవానని. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము, నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తము చూసి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయాను. నేను ఐగుప్తు దేశం అమ్మా జానకమ్మ మ్యూట్ లో పెట్టినావు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదాను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండగగా దాన్ని ఆచరించవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలను. పస్కా పండుగ రోజు ఏం జరిగింది? ఐగుప్తు దేశంలోనికి వాళ్ళకి విడుదల జరిగింది. అలాగే ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతా కూడా సంహరించబడినప్పుడు మరి ఏదైతే పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం వాళ్ళు ఆశ్రయించారో ఆ రక్తమును బట్టి వారికి విమోచన కలిగింది. వాళ్ళ మీదకి ఏం రాలేదంటే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాలేదు. వారి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మరణించక మరణం క్రింద నుంచి జీవం క్రిందకి దాటించబడ్డారు. అది పస్కా పండుగ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకొరకే దేవుడు ఏం చెప్పాడు అని అంటే కనుక ఇది మీ తరతరాలకు నిత్యమైన కట్టడగా దీన్ని చేయాలి అని ఇశ్రాయేలులకు ఆజ్ఞగా ఇచ్చాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి వారు నేటికి కూడా పస్కా పండుగను ఆచరిస్తారు. పస్కా పండుగ జరిగినటువంటి రాత్రి వారు ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందారు. పస్కా పండుగ వారి విడుదలను బట్టి ఆచరిస్తున్నారు. రెండవదిగా పస్కా పండుగ వారు ఎందుకు ఆచరిస్తున్నారు అని అంటే కనుక వారు తొలి సంతతి మరి సంహరించబడకుండా దేవుడు కాపాడాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం వాళ్ళు ఆచరిస్తున్నారు. ఇది మీరు గమనించాలి. అయితే పాత నిబంధనలో ఉన్న పండుగలన్నీ కూడా రాబోతున్న క్రీస్తును సూచిస్తున్నాయని, కాబట్టి పస్కా పండుగ అనేది క్రీస్తులో ఎలా నెరవేర్చబడింది అని అంటే యేసు క్రీస్తు ప్రభువారే మన పస్కా గొర్రె పిల్ల అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుని వాక్యంలో నుంచి కొరింథీ పత్రికలో నుంచి నేను చూపించాను.
ఒకసారి మీరు మళ్ళీ నోట్స్ రాస్తున్నారా లేదో నాకు తెలియదు. మీరు నోట్స్ రాయకపోతే క్లాస్కి అటెండ్ అవడం వల్ల ఉపయోగం లేదు. ఏదో వీడియోలో స్లైడ్లు చూసినంత మాత్రాన మీకు ఏమీ జ్ఞాపకం ఉండదు. మీరు నోట్స్ రాస్తే ఒక్కసారి వెనక్కి తిరిగే చూడండి. నేను మీకు క్యాలెండర్తో సహా చూపించాను మొత్తం అంతా కూడా. 14వ తారీఖు ఏ రోజు, 15వ తారీఖు ఏ రోజు, 16వ తారీఖు ఏ రోజు, ఆ రోజు నుంచి 7 వారాలు లెక్కిస్తే ఏ రోజు వస్తుంది, ఆ 7వ వారం తర్వాత ఆదివారం పడుతుంది 50వ రోజు. ఆ విషయాలన్నీ కూడా లెక్కించాను, అవన్నీ చూపించాను మీకు. పాత నిబంధనలో ఏం జరిగింది, కొత్త నిబంధనలో దాన్ని దేంట్లో నెరవేర్చబడిందో కూడా నేను మీకు చాలా వివరంగా చూపించాను. మరి అంత వివరంగా చూపించిన తర్వాత కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటే నేనేం చేయగలను చెప్పండి, మీరు ఫాలో కాకపోతే. నోట్స్ రాస్తే సరిపోదు, నోట్స్ ఒకసారి మళ్ళీ చూడాలి కదా. ఇది మీకు చూపించలేదా, మీకు చెప్పలేదా ఇదంతా మీకు? చెప్పండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు అనే మాటలో మీకు కౌంట్ చేసి చూపించలేదా? చెప్పారని 14వ తారీఖు శుక్రవారం పస్కా పండుగ సాయంకాలం 3 గంటలకు పస్కా పశువు వధించబడుతుంది. ఈ విషయాన్ని చెప్పాను. ఇది క్రీస్తులో ఎలా నెరవేర్చబడింది, క్రీస్తు శిలువపై చనిపోవడంతో ఇది నెరవేర్చబడింది అనే విషయం చూపించాను. అలాగే 15వ తారీఖున పులియన్ రొట్టెల పండుగ ఆచరిస్తారు. సాయంకాలం 3 గంటల నుంచి పస్కా పశువును వధించడంతో ఆ దినం పూర్తవుతుందని, సాయంత్రం 6 గంటలకు వారికి మరుదినం ప్రారంభమవుతుందని, కాబట్టి పస్కా పులియన్ రొట్టెల పండుగలు రెండు కలిపే వస్తాయని కూడా మీకు చాలా వివరంగా చెప్పాను. కాబట్టి మరి ఈ పులియన్ రొట్టెల పండుగ అనేటువంటిది ఇది దేనికి సంబంధించింది అని అంటే కనుక పస్కాను భుజించడంతోనే ఇది కొనసాగుతుంది, పులియన్ రొట్టెల పండుగ అనేటువంటిది. కాబట్టి ఇది ఎలా నెరవేర్చబడింది అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి సూచనగా రొట్టెను, ఆయన రక్తానికి సూచనగా ద్రాక్షారసమును మనం సేవించడం ద్వారా ఇది నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. తర్వాత 16వ తారీఖు అనగా ఆదివారం, ఆ రోజు ప్రథమ ఫలం అర్పించుట అనేటువంటిది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన వారిలో ప్రథమ ఫలంగా లేచుటను బట్టి మనకి ఏం జరిగింది అని అంటే కనుక 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఏం జరిగింది అని అంటే క్రీస్తు మన ప్రథమ ఫలమై ఉన్నాడు అనేటువంటి విషయం, ప్రథమ ఫలముల పండుగ నెరవేర్చబడింది అనే విషయం చెప్పాను. ఓకే, కాబట్టి మీరు గమనిస్తే ఎన్నోసార్లు చెప్పాను, గుడ్ ఫ్రైడే రోజు చెప్తాను, అలాగే దానికి ముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను పస్కా పండుగ గురించినటువంటి విషయాలు, పస్కా గొర్రెపిల్ల క్రీస్తుకు ముంగూర్పు అనేటువంటి విషయాలు. మరి అయినప్పుడు కూడా మీరు మళ్ళీ మర్చిపోతా ఉన్నారు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి సబ్జెక్ట్ మీద, అప్పుడు మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటది. మీరు ఇంట్రెస్ట్ పెట్టకపోతే మరి మేమేమి చేయలేం, దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. ఓకే, కాబట్టి 40వ రోజు అని అంటే కనుక అలాగా ఆ రోజు నుంచి కౌంట్ చేసుకుని వస్తే 40వ రోజు ఈ రోజు వచ్చిందని చెప్పాను. గురువారం ఆయన ఆరోహణుడయ్యాడు, వెళ్ళాడు. ఆయన వెళ్ళిన 10వ రోజు అంటే 50వ రోజు అది కూడా ఆదివారం పడిందని, ఆ రోజు పెంతెకోస్తు పండుగ అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయడం అనేటువంటి జరిగింది. 40వ రోజు ప్రభు యొక్క ఆరోహణం, 16 నుంచి 7 విశ్రాంతి దినాలు లెక్కించాలి. 7వ విశ్రాంతి దినం మరుసటి దినం ఆదివారం పెంతెకోస్తు పండుగ ఆచరిస్తారు. వారు కొత్త ఫలంతో ఆ రోజు నైవేద్యం చేస్తారు పాత నిబంధన ప్రకారం. అయితే మరి క్రొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే పరిశుద్ధాత్మ దిగిరావడం, సంఘం ప్రారంభించబడ్డం, ఇది దేవునికి నూతనమైనటువంటి ఆ యొక్క ఫలం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇది పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉండేటువంటి పోలికలు, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అందుకే ఒకసారి మీరు మళ్ళీ నోట్స్ ఫాలో అయితే, నోట్స్ మీరు చూడగలిగితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగింది? సారీ, పస్కా పండుగ రోజు ఏం జరిగింది? పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు కొత్త నిబంధనలు. అయితే దాని గురించి పాత నిబంధనలో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. పస్కా పండుగ రోజు ఏం జరిగింది? కొత్త నిబంధన ప్రకారమా? పాత నిబంధనలో పస్కా పండుగ ఏ రోజు ఏం జరిగింది, అసలు పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తున్నాం మన వాళ్ళు, అంటే యూదులు ఎందుకు ఆచరిస్తున్నారు పస్కా పండుగ?
అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు ఏం అర్థం కాకపోతే ఆపేద్దాం, వేస్ట్ ఈ క్లాసులు. మరి ఇప్పుడే చెప్పానా, వాక్యం చూపించానా నిర్గమకాండం 12వ అధ్యాయంలో నుంచి. ఐగుప్తీయుల తొలి సంతతి నాశనం అయితే వీళ్ళ తొలి సంతతి మరణం నుంచి దాటించబడ్డారని, ఆ రోజే వాళ్ళు విడుదల పొందారు ఐగుప్తు బానిసత్వం నుంచి అని. ఇప్పుడు చెప్పిన విషయమే రిప్లై మీరు చెప్పలేకపోతే మరి ఇంకేం మీరు ఫాలో అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అలాగే యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాన్ని పూజిస్తారు కదా. మీకు పాత నిబంధనలో నుంచే మాట్లాడండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. పాత నిబంధనలో పస్కా పండుగ ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను. మీకు వాక్యం చూపించాను, ఇప్పుడు వివరించాను, ఆ విషయమే తిరిగి రిప్లై చెప్పండి చాలు. మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు అర్థం అవుతుంది. ఐగుప్తు దేశం అందరి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి ఎంతయో అతను చేసి ఐగుప్తు దేశ దేవతలందరికీ తీర్పు తీర్చడం. ఐగుప్తు దేశంలో పాడు చేయకుండా దగ్గర మీ దగ్గర అంటే దేవుడు చెప్తాను. మీరున్న ఇండ్ల మీద ఈ రక్తము గుర్తుగా ఉండును. నేను ఈ రక్తము చూసి మిమ్మల్ని నశింపజేయక దాటబోదునని ఒక నిమిషం. మీరు వాక్యాలు చదవడం కాదు, మీకు ఏం అర్థం అవుతుందో చెప్పండి. అసలు ఆ పండగ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? దేవుడు మీరు తరతరాలకి ఇది నిత్యమైన కట్టడగా చేయండి అని వాళ్ళకి ఎందుకు చెప్పాడు? అసలు దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు? అసలు అంతకుముందు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఆ పండగ ద్వారా వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నామంటే ఒక కారణం ఉంటది కదా. అలాగే ఇశ్రాయేలు ఈ పండగ చేయడానికి కారణం ఏంటి? ఏ కారణం చేత వారు ఈ పండగ చేస్తున్నారు? తొలి పిల్లలు కుటుంబంలో ఎవరు కూడా చనిపోలేదు పండుగ ఆ గుర్తుగా రక్తం అనేసి రక్తం దారబంధానికి కట్టమనేసి. ఐగుప్తులో ఆ రోజు తొలిసూలు సంతతి అంతా చనిపోతే వీళ్ళ కుటుంబంలో మాత్రం ఎవరూ చావలేదు. అంతవరకు కూడా వాళ్ళు బానిసత్వంలో ఉంటే అంతకుముందు 9 కార్యాలు చేశాడు, కానీ వాళ్ళు ఎవరికి విడుదల లేదు. కానీ ఈ రోజు వాళ్ళకి ఏం జరిగింది? ఈ రాత్రి పస్కాను ఆచరించిన రాత్రి వారికి విడుదల కలిగింది. వారు విడిపించబడ్డారు, బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. కాబట్టి మా పితరులకి తరతరాల నుంచి ఉన్న బానిస సంఖ్యలు తెంచబడ్డాయి అనేటువంటి ఒక జ్ఞాపకార్థ సూచనగా దాన్ని పాటిస్తున్నారు. వాళ్ళు జ్ఞాపకార్థ సూచనగా దాన్ని పాటిస్తున్నారు. అంతేకాదు మరి ఆ రోజు ఆ పస్కాను తరతరాలకు ఆచరించడం ద్వారా ఓ సందేశాన్ని అందిస్తున్నారు. ఏంటి అని అంటే గనక మనందరం బానిసత్వంలో ఉండేవాళ్ళం, మన పితరులందరూ. అయితే ఈ బానిసత్వం నుంచి ఇదిగో ఇలాగే ఒక గొర్రెపిల్ల చనిపోయి విమోచన తీసుకొచ్చింది. ఆ గొర్రెపిల్ల యొక్క మరణం ద్వారా మన ఇంటిలో మరణం లేకుండా మన తొలిచూలు ఎవరైతే ఉన్నారో పెద్దవారు, మొదటి వారు, కుటుంబంలో పుట్టిన వారు, పలానా అన్న పలానా అక్క లేదంటే మన ఆ తొలిచూలు వారు బ్రతికారు, వారు మరణం క్రింద నుంచి జీవం క్రిందకి దాటించబడ్డారు అనేటువంటి విషయం మనకి అక్కడ వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే కదా దేవుడు ఏం చెప్పాడు? మీరు తరతరాలకి కూడా దీన్ని ఆచరించాలి అని చెప్పాడు. నిత్యమైన కట్టడగా దీన్ని పాటించాలి అని చెప్పాడు. కాబట్టి ఊరికే పాటించడం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక విషయం పాత నిబంధనలో క్లియర్ గా చెప్తాడు దేవుడు. ఆయన ఏ కార్యం చేసినా తరతరాలకి అది అందేటట్లుగా చూసుకుంటాడు. ఏ కార్యం చేసినప్పుడు యెహోషువ గ్రంథం గురించి మేము స్టడీ చేశాము. ఒక్కొక్క పుస్తకం గురించి ఎవ్రీ ఫ్రైడే అవుతా ఉంది కనుక మరి యెహోషువ గ్రంథం మీద అవుట్లైన్ అంతా మేము చూసినప్పుడు
4వ అధ్యాయంలో వాళ్ళు యోర్దాను నది దాటిన తర్వాత ఆ యోర్దాను నది మధ్యలో ఎక్కడైతే యాజకులు నిలబడ్డారో ఆ మధ్య భాగం నుంచి 12 రాళ్లు తీసుకొచ్చి యువతల గిల్గాల్ అనేటువంటి ప్రదేశంలో దేవుడు పెట్టమని చెప్పాడు. ఎందుకు అనంటే మీ తరాలు మీ పిల్లలు వచ్చి అడుగుతారు, నాన్న ఈ రాళ్ళు ఎందుకని. అప్పుడు మీరు చెప్పాలి వాళ్ళకి. దానికోసం జ్ఞాపకార్థంగా దీన్ని చేయండి అని చెప్పారు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే పస్కా ఎందుకు చేస్తున్నారు పాత నిబంధనలు అంటే సింపుల్ గా చెప్పాలంటే వారు విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేస్తున్నారు పస్కాని? వాళ్ళ విడుదలను వారు విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాని చేస్తున్నారు. వారు ఐగుప్తు యొక్క బానిస సంఖ్యల నుంచి విమోచించబడిన సంగతి జ్ఞాపకం చేసుకోవడానికి వారు పస్కాని చేస్తున్నారు. ఇది ప్రాముఖ్యమైనటువంటి కారణం. మీరు ప్రథమ ఫలముల పండుగ ఎందుకు చేస్తున్నారు అనంటే తొలి పంట గనుక దేవుని సన్నిధి తీసుకొచ్చి అర్పిస్తున్నారు. ఆ తొలి పంట అర్పించడం ద్వారా వారు అంగీకరించబడుతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే గమనించినట్లయితే కనుక పులియన రొట్టెల పండగ వారు ఆచరించడం అనేటువంటిది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని బట్టి వారు విమోచించబడ్డారు కనుక పాతదైన పులిపిండి ఏది కూడా వారిలో ఉండకూడదన్న ఉద్దేశంతో వారు పులియన రొట్టెల పండగ దాని కొరకు ఆచరిస్తున్నారు. విమోచించబడిన వారు మళ్ళీ మా జీవితంలోనికి ఏది రాకూడదు, పాతదేది రాకూడదు. దాన్ని వాళ్ళు ఎప్పుడూ గుర్తు చేసుకోవడానికి, ఎప్పటికీ కూడా వాళ్ళు సరి చేసుకోవడానికి ఆ పండగ మీరు ఆచరించండి అని చెప్పాడు. ఊరికే ఈ పండుగలు పెట్టలేదు, దయచేసి అర్థం చేసుకోండి. దీని వెనక ఒక ఉద్దేశం ఉంది, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాళ్ళు ఎందుకు అని అడుగుతారు. మీరు చదవండి తర్వాత యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు ఈ రాళ్ళు ఎందుకని. ఇదిగో ఇది దేవుడు చేసినటువంటి కార్యాన్ని మీరు వివరించడానికి. మేము యోర్దానును దాటినప్పుడు ఆనాడు ఎర్ర సముద్రపు నీళ్లను ఆర్పోజేసిన అదే దేవుడు యోర్దాను నీళ్లను కూడా నిలిపివేశాడు. మేము ఆరిన నేల మీద దాటిపోయాం, దానికి సూచనగా ఈ రాళ్ళు అని చెప్పడానికి ఒక గుర్తు దేవుడు వాళ్ళకి పెట్టాడు. ఇలాగే మీరు పాత నిబంధనలు ఎక్కడ చూసినా కూడా దేవుడు చేసిన ప్రతి కార్యానికి కూడా వారి తర్వాత తరాలకు ఒక సందేశం అందించడానికి దేవుడు కొన్ని ఏర్పాట్లు చేశాడు. అటువంటి ఏర్పాట్లే ఈ పండుగలో కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, ఎందుకు చేస్తున్నారయ్యా పస్కా అంటే వారు విమోచనను జ్ఞాపకం చేసుకోవడానికి చేస్తున్నారు. వారి విమోచనను జ్ఞాపకం చేసుకొని వారు దేవుని ఆరాధిస్తారు అనే విషయాన్ని గమనించండి. అర్థమైందా? అర్థమైతే అయిందని చెప్పండి, అవ్వకపోతే అవ్వలేదని చెప్పండి. అర్థమైందని. ఎందుకు చేస్తారు పస్కాని? వాళ్ళ విమోచనను జ్ఞాపకం చేసుకోవడానికి వారు విమోచనని జ్ఞాపకం చేసుకోవడానికి వారు చేస్తారు. అలాగే ఇప్పుడు పెంతెకోస్తు పండుగ ఎందుకు చేస్తారు? ఇది కూడా మనం తెలుసుకోవాలి. దీని వెనక ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. పెంతెకోస్తు పండుగ ఎందుకు చేస్తారు అని కనుక ఆలోచన చేస్తే, వారు పస్కా పండుగ రోజున విమోచించబడ్డారు. 14వ తారీఖు సాయంకాలం వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక పస్కాను ఆచరించి ఆ రాత్రియే ఐగుప్తులో నుంచి విడుదల పొందారు. విడుదల పొందిన వారు ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వారు ప్రయాణం చేశారంటే సీనాయి వరకు ప్రయాణం చేశారు. ఈ సీనాయి అనేటువంటి ఈ ప్రదేశాన్ని వారు చేరుకునేసరికి అప్పటికి దాదాపు 50 రోజులు అవుతుంది. ఆ 50వ రోజున దేవుడు ఏం చేశాడంటే సీనాయి పర్వతం పైకి దిగి వచ్చాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఇది వారి విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి పస్కా పండుగ అయితే, వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పెంతెకోస్తు పండుగ ఆచరిస్తారు. ఇది ఆ చరిత్ర అన్నమాట. అసలు ఆ పండుగ ఎందుకు చేస్తున్నారు పెంతెకోస్తు పండుగ అంటే, పెంతెకోస్తు రోజు జరిగినటువంటి ఆ యొక్క కార్యం ఇది. వారు 14వ తారీఖున విమోచించబడితే, విడుదల పొందితే, ఆ రోజు నుంచి వారు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దాదాపు
మనం చూస్తాం. వారు విమోచించబడ్డారు. తర్వాత పులియన్ రొట్టెల పండుగ, పదముల పండుగ ఇవి చేసుకుంటూనే వారు ప్రయాణాలు చేశారు. వాక్యం ప్రకారంగా, లేఖనం ప్రకారంగా సుమారు 50వ రోజున వాళ్ళు ఎక్కడ చేరుకున్నారు అని అంటే కనుక సేనాయి పర్వతానికి చేరుకున్నారు. ఆ సేనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి పెంతెకోస్తు అనే పండగ రోజు వచ్చేసరికి సేనాయి చేరారు. ఆ రోజు సేనాయి పర్వతం మీదకి దేవుడు స్వయంగా దిగి వచ్చి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. కాబట్టి వారి విడుదల జ్ఞాపకం చేసుకోవడానికి పస్కా అయితే, వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుని ఆచరించడానికి పెంతెకోస్తు పండుగ అనేటువంటిది వారికి అనుగ్రహించబడింది. ఇది పాత నిబంధన ప్రకారం. ఓకేనా? ఎంతవరకు మీకు అర్థమైందా? నోట్స్ రాసుకుంటే రాసుకోండి. పెంతెకోస్తు పండుగ చేయడానికి కారణం 14వ తారీఖు సాయంకాలం వారు పస్కాను ఆచరించిన తర్వాత వారి మార్గంలో పులియన్ రొట్టెలను ఆచరించారు. ఇవన్నీ ఆచరించి సుమారుగా 50వ రోజు అనగా పెంతెకోస్తు పండుగ రోజుకి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే సేనాయి పర్వతానికి వచ్చారు. వారు సేనాయి పర్వతం పైన ఉండగా దేవుడు ఏం చేశాడంటే సేనాయి పర్వతం దగ్గరికి దిగి వచ్చి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అందుకే వారి విడుదలను జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాను ఆచరిస్తే, వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పెంతెకోస్తు పండుగ ఆచరిస్తారు. ఇది పాత నిబంధనలో మనకు కనబడుతున్నటువంటి కారణం అన్నమాట. ఓకేనా? ఇది మీకు అర్థమైందా? చెప్పండి. అర్థమైందండి. అర్థమైంది. ఓకే. ఏమలత అర్థమైందా? ఏం అర్థమైంది చెప్తాలి? వారి విడుదల జ్ఞాపకం చేసుకోవడానికి పస్కాను ఆచరించారు. పెంతెకోస్తు ఎందుకు చేస్తున్నారు? 14వ తేదీ సాయంత్రం పస్కా ఆచరించిన సేవలు ఆ రాత్రి ఐగుప్తు నుండి విడుదల కోసం చెన్నై వెళ్ళారు. చదివి చెప్తున్నాం అనమాట. అంటే వినలేదంట. ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకున్నట్టు ఐగుప్తు నుంచి విడుదల పొందిన వారు పెంతెకోస్తు పండగ, పస్కా పండుగ రోజు విడుదల పొందిన వారు పెంతెకోస్తు పండగ సమయానికి ఎక్కడికి వచ్చారు అని అంటే సేనాయి అరణ్యానికి వచ్చారు. వారు సేనాయి అరణ్యంలో ఉండగా దేవుడు సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. అక్కడ నుంచి వారికి ఏమి ఇచ్చాడు అని అంటే గనక ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారు ప్రతి సంవత్సరము కూడా పెంతెకోస్తు పండుగను వాళ్ళు ఆచరిస్తారు అనే విషయాన్ని గమనించారు. ఇది పెంతెకోస్తు పండుగ వెనక ఉండేటువంటి చరిత్ర. క్రొత్త నిబంధనలో ఏమి జరిగింది అని అంటే గనక ఆ రోజు సంఘం పుట్టింది, ప్రతిష్ఠించబడింది అని అర్థం. ఓటిలో అనగా పాత నిబంధన, ఓటి అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అని అర్థం. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠించబడినప్పుడు దేవుని మహిమ మందిరం మీదకు దిగి వచ్చి మందిరాన్ని నింపింది. అలాగే సొలొమోను మందిరమును ప్రతిష్ఠించినప్పుడు దేవుని మహిమ మందిరమును నింపడం అనేటువంటిది. అలాగే దేవుడు తన సంఘమును ప్రతిష్ఠించినప్పుడు తన ఆత్మచేత నింపాడు. అంతేకాక ఆ 120 మంది కూడా యోహాను ప్రకటించిన ప్రభు కనిపెట్టమని చెప్పిన బాప్తిస్మం పొందారు. ఒక్క శరీరములో అవయవాలు అనగా క్రీస్తు సంఘములో సభ్యులు అయ్యారు అనే విషయాన్ని మనం గమనించాం. ఆ రోజు ఏం జరిగింది అంటే
పాత నిబంధనలో సీనాయి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు దిగి వచ్చినట్లుగా క్రొత్త నిబంధనలో ఇక్కడ సంఘము పుట్టింది. ఆ పుట్టిన సంఘం మీదకి, ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఆ సంఘం మీదకి మరి దేవుడు తన ఆత్మను కుమరించగా మరి పరిశుద్ధాత్మను దిగి వచ్చి వాళ్ళందరినీ కూడా 120 మందిని కూడా మరి ప్రత్యేకంగా ఉండి ప్రార్థన చేస్తున్న 120 మందిని కూడా ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చాడు వాళ్ళు. అనగా క్రీస్తు శరీరంలో అవయవాలుగా, ఆ సంఘంలో సభ్యులుగా వారిని ఆ రోజు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన. ఇది పాత నిబంధనకి కొత్త నిబంధనకి కంపారిజన్. కొంచెం ఈ కంపారిజన్ మీకు కష్టంగా ఉంటది, జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. పాత నిబంధనలో మోసే మందిరం కట్టాడా? అదే ప్రత్యక్ష గుడారం కట్టాడా కట్టలేదా? మీరు దేనికి మాట్లాడు. కనీసం ఆ వచనాలైనా చూడండి. నిర్గమకాండ 40:34 చూడండి. ఇప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఉందా గుడారం అక్కడ? మోసే ప్రత్యక్ష గుడారం కట్టాడా లేదంటే అది కూడా తెలీదమ్మా. అసలు మోసే ఉన్నాడా అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతారా ఏంటే? మోసే ఉన్నాడయ్యా, ప్రత్యక్ష గుడారం కట్టాడు. ప్రత్యక్ష గుడారం రాను రాను మీ వాళ్ళకొని చూస్తుంటే అసలు మీరెవరు అనేటట్లుగా కూడా ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఏం లేదు. మోషే కట్టినటువంటి ఆ ప్రత్యక్ష గుడారాన్ని పూర్తయినప్పుడు దేవుని యొక్క మహిమ దిగి వచ్చే మందిరాన్ని ఎలా అయితే నింపిందో, అలాగే 1 రాజులు 8వ అధ్యాయం 10-11 వచనాల్లో రాజైన సొలొమోను మందిరాన్ని కట్టి దాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క మహిమ ఎలా దిగి వచ్చే మందిరాన్ని నింపిందో, సంఘం అనగా దేవుని యొక్క మందిరం. సంఘము దేవుని యొక్క ఆలయముగా ఉంది. కదిలే ఆలయాలు మనం, ఈ దేహమే దేవుని ఆలయం అని చెప్తున్నాడు కదా. కాబట్టి సంఘము దేవుని యొక్క ఆలయం, కాబట్టి కదిలే ఆలయాలం మనం. అందుకోసమని వీళ్ళు కూడా ప్రతిష్ఠించబడిన ఆ రోజు దేవుని మహిమ వీరి మీదకి దిగి వచ్చింది. వీరందరినీ కూడా తన ఆత్మ చేత నింపింది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఓకే, అసలు ఆ రోజు ఏం జరిగింది అని అంటే, సంఘం పుట్టింది అనగా దేవుని యొక్క ఆత్మ చేత ఎదురు చూస్తున్నా, కనిపెడుతున్నా, ప్రార్థిస్తున్నా ఆ 120 మంది కూడా వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి తన ఆత్మ చేత నింపిన కారణం చేత వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. అనగా అర్థం ఏమిటి? ఒక్క శరీరంలో అవయవాలుగా క్రీస్తు సంఘములో సభ్యులుగా అయ్యారు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు ఆ రోజు ఏం జరిగింది అనేది ఎంతవరకు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఇది మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది అయ్యారు. ఇప్పుడు ఒకసారి రెండింటిని కంపారిజన్ చేసుకొని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధనలో ఏం జరిగింది? పెంతెకొస్తు పండుగ రోజు ఎందుకు పండుగ చేస్తున్నారు? మీరు మాట్లాడితే ఎప్పటికీ గుర్తుంటది, మీకు వస్తది, అర్థమవుతుంది. మీరు మాట్లాడకపోతే మీకు ఏమీ రాదు. విడుదల కోసం విమోచన పస్కా, అది విమోచన కోసం, విడుదల కోసం చేసేది పస్కా. పెంతెకొస్తు పండుగ రోజు అసలు ఏం జరిగింది పాత నిబంధనలో చరిత్ర ప్రకారంగా?
ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము ఇవ్వబడింది. దేవుడు సేనాయి కొండ మీదకి దిగి వచ్చి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పెంతెకోస్తు పండుగ పాత నిబంధనలో చేశారు. మరి అదే పెంతెకోస్తు పండుగ రోజున కొత్త నిబంధనలో ఏం జరిగింది? సంఘం మీదకి ఆ రోజు సంఘం పుట్టింది. మరో మాటలో చెప్పాలంటే సంఘం ప్రతిష్ఠించబడింది. కాబట్టి ఆ పుట్టినటువంటి సంఘం మీదకి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే దిగి రావడం ద్వారా ఇప్పుడు సంఘం పుట్టింది. అలాగే వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం ద్వారా వారందరూ కూడా క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఆయన ఆ సంఘంలో సభ్యులుగా తయారయ్యారు అనే విషయం మనం చూస్తున్నాం. ప్రతిష్ఠత అనే మాట మీకు అర్థం అవడానికి నేను రెఫరెన్స్ పెట్టాను. అక్కడ సహజంగా ఒక మందిరం కడితే దాన్ని డెడికేషన్ చేయడం, ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. అలా ప్రతిష్ఠించబడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే దేవుని యొక్క మహిమ పాత నిబంధనలో కూడా మందిరాలు నింపింది. ఉదాహరణకు మోసే మందిరం, రెండవదిగా మనం గమనిస్తే కనుక మరి సొలొమోను మందిరం. అలాగే ఈ రోజు మనం గురించి మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో మనమే దేవుని ఆలయం, మన దేహమే దేవుని ఆలయం. కాబట్టి మనమందరం కూడా కదిలే మందిరాలు. కాబట్టి కదలని మందిరం మన కొరకు ఉంది కూడుకోవడానికి. మనం కదిలే మందిరాలు కనుక మరి మనల్ని ఆయన ఆ సంఘం అనేటువంటి ఈ యొక్క సభ్యులందరినీ కూడా కదిలే మందిరాలుగా ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఎప్పుడు అనంటే పెంతెకోస్తు పండుగ రోజు అది జరిగింది. ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఆ మాట చెప్పాను అనమాట. కాబట్టి ఆ రోజు మహిమ దిగి వచ్చి మందిరాన్ని ఎలా నింపిందో అలాగే పెంతెకోస్తు పండుగ రోజున మరి 120 మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి వారందరినీ కూడా అలాగే నింపింది. వారు ఆత్మ చేత నింపబడ్డారు, ఆత్మ బాప్తిస్మం పొందారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే, ఆత్మతో నింపబడ్డం అంటే ఏంటో, బాప్తిస్మం అంటే ఏంటో మళ్ళీ అవన్నీ కూడా కొంచెం వివరంగా ముందుకు వెళ్ళినప్పుడు చూస్తాం. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైతే ముందుకు వెళ్ళిపోదాం. అర్థమైంది కదా? అర్థమైందన్నయ్య. ఓకే, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే గనక పరిశుద్ధాత్మ బాప్తిస్మము సమయంలో వారు ఆత్మ చేత నింపబడినప్పుడు కొన్ని సూచనలు కనిపించాయి, అలాగే కొన్ని వినిపించాయి. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటువంటిది ఎలా జరిగింది, పరిశుద్ధాత్ముడు దిగి రావడం మరి అనేటువంటిది ఎలా జరిగింది అని అంటే గనక పరిశుద్ధాత్మ బాప్తిస్మ సమయంలో వారు ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు కొన్ని సూచనలు కనిపించాయి, కొన్ని అయితే వినిపించాయి. కాబట్టి వాటి గురించినటువంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. అయితే వీటిని ఆధారం చేసుకొని చాలా మంది కొన్ని తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. ఖచ్చితంగా నేడు మనం వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అనంటే గనక అక్కడ అగ్ని కనిపించింది. అగ్ని నాలుకల వలె విభాగించబడి వారిలో ప్రతి ఒక్కరి మీద వ్రాలగా అనే మాటలు కనబడుతున్నాయి. అంటే అక్కడ ఏం కనిపించింది? అగ్ని కనిపించింది. రెండవదిగా మీరు గమనించినట్లయితే వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు వారు ఏం చేశారు అనంటే గనక భాషలలో మాట్లాడారు. వారందరూ కూడా భాషలలో మాట్లాడారు. కాబట్టి దాన్ని బట్టి ఏమని తీసుకొని వచ్చారు అనంటే ఒక సిద్ధాంతం ఏం తీసుకొచ్చారు అనంటే భాషలు తప్పనిసరి. ఒక వ్యక్తి నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు అనంటే ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనంటే భాషలు మాట్లాడడం ద్వారా. కాబట్టి భాషలు మాట్లాడడమే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సూచన అనే విషయాన్ని తీసుకొని వచ్చారు. నెంబర్ 3, మూడవది ఏంటంటే మరి వాళ్ళు కనిపెట్టడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కనుక ఈరోజు మనం కూడా తప్పకుండా కనిపెట్టాలి, కనిపెడితేనే పరిశుద్ధాత్మను పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది బోధిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటి విషయాలను గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వీరు రెండు స్థాయిలలో చూస్తారు. మొట్టమొదటి స్థాయి ఏంటి అనంటే ఆత్మలో బాప్తిస్మం. దానికంటే ఉన్నతమైన స్థాయి ఏంటి అనంటే అగ్నిలో బాప్తిస్మం. ఈ రెండు కూడా విశ్వాసికే ఇవ్వబడుతుంది అని చెప్పి వారు విశ్వసిస్తారు.
వారు విశ్వసిస్తారు. అంటే ఆత్మ బాప్తిస్మం అనేటువంటిది జనరల్ వంటిది అనమాట. అయితే అగ్నిలో బాప్తిస్మం అనేటువంటిది స్పెషల్ అనేటువంటిదిగా చాలా మంది భావిస్తారు. దీని కొరకు చాలా విషయాలు వారు మాట్లాడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా అక్కడ అగ్ని నాలుకలు విభాగించబడి వారి మీదకి దిగి రావడం గురించి ఉంది కనుక దాన్ని బేస్ చేసుకొని కూడా చాలా మంది ఆ అగ్ని చూపిస్తూ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని హెబ్రీయులకు రాయబడిన పత్రికలో ఉంటది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు అగ్ని అయి ఉన్నాడు కనుక అగ్ని దిగివచ్చి వారి మీద రాలింది కనుక ఇది అగ్ని బాప్తిసం అంటే ఇదే అని చెప్పేసి దీన్ని ఈ అగ్నిని ఆ అగ్నిని కనెక్ట్ చేసి మాట్లాడేవారు చాలా మంది కనిపిస్తారు. కాబట్టి గమనించండి, అందుకనే ఇది ఆత్మ బాప్తిసం గురించి మనం మాట్లాడుకుంటే ఆత్మ బాప్తిసం అనేది ఒకటైతే, అలాగే అగ్ని బాప్తిసం అనేది దాని